గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఎవ్రీ వీక్ మనం సక్సెస్ కేసెస్ గురించి చూస్తున్నాం కదా, మరి ఈ వీక్ సక్సెస్ అయిన కేసెస్ గురించి చెప్పండి సార్. ఈ వీక్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయి. ప్రజలకు ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి లైవ్ ప్రోగ్రాంలో సక్సెస్ కేసులు ఆధారాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. అసలు క్రానిక్ అలోపతిలో మందులే లేవు, ఈ వ్యాధికి మందు లేదన్నటువంటి కేసులను హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అవన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపిస్తున్నా. మనం ఇచ్చిన స్లోగన్ ఏదైతే మీరు తినుండ్రి అనుభవించుండ్రి ప్రచారం పబ్లిక్ మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయమన్నాం కదా, చాలా ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే ఆ విషయంలో అందరూ షేర్ చేస్తున్నారు. చాలామంది మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, మీ దగ్గరికి పొమ్మని చెప్పారు అని చెప్పి రావడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఇట్లాగే పెద్దగా కొనసాగించి ప్రజల్లో ప్రతి ఇంట హోమియోపతి గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ హోమియోపతి తిన్నప్పుడు మనము ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎంతోమంది చాలామంది తగ్గిన వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకంటే ముందు మీకు పంపించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఈ తోవ చూపించినందుకు ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళకు మొదలు థ్యాంక్స్ చెప్తే వాళ్ళు ఇంకా ఇతరులకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ప్రతి వారం కూడా మనము చాలా క్రానిక్ కేసెస్, ఈవెన్ పెరాలసిస్, మనకు పెరాలసిస్ ఎప్పుడు వస్తుంది, మన రక్తం బ్లడ్ బ్రెయిన్లో క్లాట్ అయినప్పుడు ఈ కాలు చేతులు పడిపోతాయి. అలాంటి బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళకు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంటు. వెన్నుపూస డిస్క్ బల్జ్ వల్ల నడుము నొప్పితో విపరీతంగా లేవలేకుండా నడవలేకుండా ఉన్న వాళ్ళకు కూడా మన మందులతో మంచిగా మళ్ళీ యాక్టివ్గా నడిపేసేట్ చేస్తున్నాం. ఇలాంటి కేసులు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా ఎయిర్ ఫాల్, వెంట్రుకలన్నీ ఊడిపోయి బోడి తల పెట్టుకొని వచ్చింది ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ. మన దగ్గర వాడినాక వితిన్ 9 months 1 yearలో మళ్ళీ చిక్కగా కంప్లీట్గా కర్లీ హెయిర్స్ వచ్చినాయి. అలాంటి కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా సోరియాసిస్ భయంకరంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు కూడా చూపిస్తాం. ముందు సోరియాసిస్ ఒళ్ళంతా భయంకరంగా ఉండి అసలు ఇక బతకలేని అనుకున్నంత బాధతో ఉన్నటువంటి లేడీకి మొత్తం కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది. కంప్లీట్ వితౌట్ ఎనీ అప్లికేషన్ మీద ఎలాంటి పెట్టకుండా ఇంటర్నల్ మందుతోనే తీపి గుళికలతోనే కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఇలాంటి కేసెస్. ఒక పిల్లవానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నిద్ర పోగానే ఇట్లా ఊగుతుంటాడు, షేక్ అవుతుంటాడు, ఇట్లా బాడీ అంతా షేక్ అవుతుంది. ఆ బాబు కోసము తిరగని డాక్టర్ లేడు అలోపతిలా. తల్లిదండ్రులు తిరిగి అలసిపోయారు. ఎక్కడ తక్కువ కాదు, డాక్టర్లు ఇది కాదు తగ్గదు అని చెప్పారట. పిల్లవానికి స్కూల్ మానిపించి ఇంట్లోనే ఉంచుకోరు అని చెప్పారు. ఎంత ఘోర పరిస్థితి. అలాంటి వాళ్లకు ఆ పిల్లవానికి వితిన్ 24 hours మార్పు, 1 monthలో కంప్లీట్ క్యూర్, 3 monthsలో ట్రీట్మెంట్ ఆపేసిన. అంత ఫాస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. అలాంటి కేసులన్నీ కూడా ఈరోజు చూపిస్తాం. మీరు ఒకదాని వెనుక పీసీఆర్కి ఇన్ఫర్మేషన్ ఇక వరుసగా మాకు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని వెనుక అన్ని వీడియోస్ కంటిన్యూ చేయండి. ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జీడిమెట్ల. ఇక్కడ మా సెల్లుదికి ముఖం పెట్టు. ఇప్పుడు నీకు జర దూరం చూపి అమ్మా, దూరం నడిచేది చూపి. ఇంతకుముందు కాల్జే పడిపోయింది కదా, ఎక్కడెక్కడ తిరిగినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బయట తిరిగినావు? డాక్టర్లు ఏం చెప్పిర్రు? 7 ఏళ్ళ. అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి లేవకపోతేవి, నడవకపోతేవి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో వచ్చినాక ఎన్ని నెలలు వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది? నిలబడి వస్తుంది. వెరీ గుడ్. బెడ్ మీదకి వెళ్ళి కూడా లేచి నడుస్తున్నావు. మరి ఇంకొక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు. అవుమల్లా అది పెద్దదా? 8 ఏళ్ళ నుంచి పడిపోయిన కాల్ చేయి వెంటనే లేస్తుందా? మెదడులో రక్తం గడ్డగట్టి అంతా మంచిగా కావాలి కదా. ఇంకా చిన్న ఏజ్, ఇంకా మస్తుంది లైఫ్. చెప్పినట్టు నువ్వు 6 నెలల ఏడాది, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి తక్కువ అయినోడు
మరి ఇప్పుడు 4 నెలల్లో లేచినాడు వస్తున్నామంటే మంచిగా అయినట్టే కదా. మంచిగానే సార్. మరి లేచి ఉరికేటట్టు చేస్తా అంటున్నా. మంచిది సార్, ఇక అదే చేయండి సార్. మరి చెప్పినట్టు మంచిగా వాడాలి పో. సార్ ఇంకా పడుతుంది మంచిగా. నేను అంటున్నా లేపు 2 నెలలు కూడా మంచిగా కావచ్చు, ఊరుకోవచ్చు. నేను చెప్పరాదు, నీకు మందు ఇచ్చిన మందు కరెక్ట్ వాడుకో, మంచిగా వేసుకుంటే నీ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో లేదు. మంచిగా వాడితే తొందరగా మంచిగా అవుతావు. ఓకేనా? దా మార్కండ ఇట్లా చక్కగా రా. కాలు మంచిగా చెప్తుంది కదా, అప్పుడు లేపకపోతుండే. ఇప్పుడు మార్కండే ఇప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఎన్ని నెలలు మందులు వాడినావు? 3 లక్షల కాడినా సార్. ఇది 6వ నెల. 3 నెలల వరకు లేచినాడు చిండు. ఇది 6వ నెల. ఇప్పటిదాకా బయట ఎక్కడ మస్తు ఖర్చు పెట్టినావా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? కర్ణాటక పోయినా. ఏమంటారు ఇక కొడుకులు, మీరు కొడుకులు పెట్టి అలసిపోయారు. బిడ్డలే, 3 బిడ్డలే. అయ్యో పాపం. మొత్తానికి నీ అదృష్టం మంచిగా ఉండి మళ్ళీ మన ఇక అడ్డం దొరికింది, ఇక వచ్చి మంచిగా అయిపోయినావు. టీవీలోనే చూస్తా సార్ నేను. టీవీలో టీవీలో చూసే వచ్చినావు ఇడికి. మరి నేను మొదలు ఫస్ట్ రోజు ఏం చెప్పినా నేను నడిపించి క్లినిక్ వచ్చేటట్టు చేస్తానా. ఇప్పటిదాకా నీకు ఇంటికే పంపించిన కోరియర్లా. ఇప్పుడు నువ్వు ఈ రోజు నువ్వు నడుచుకుంటూ ఇందాక వచ్చినావు. వచ్చినావా? హాస్పిటల్ చూస్తా పోదాం అన్నావా? వెరీ గుడ్. ఇప్పుడు క్లినిక్ దాకా వచ్చినావు. ఇంకొక 2-3 నెలలు అయితే నువ్వు లేచి రన్నింగ్ చేస్తా. మొదలు ఎట్లుంటే పరిస్థితి పెట్టలేని చెప్పు పని. ఒక్కనివే వచ్చిపోతున్నావు. వెరీ గుడ్. ఇంకా మంచిగా అవుతావు. ఇట్లనే మెయింటైన్ చెయ్యి. ఏమంటారు మీ వాళ్ళు బంధువులు? బయట మస్తు ఖర్చు. ఎంత ఖర్చు సింపిపటిగా మరి మంచిగా అయ్యి కదా. ఏం పేరు నాన్న? ప్రీతం. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. 10 రోజులల్లా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నీకు బంద్ అయింది ఫిట్స్ రోగం? మెడిసిన్ 3 రోజుల నుంచే తగ్గింది. చెప్పమ్మా. మెడిసిన్ వేసిన నుంచి 3 రోజులనే తగ్గించారు. అది రాత్రి కూడా బాగా షేక్ అవుతుంది. బాగా 12 గంటల రాత్రి దాకా అవుతుండే. ఆ నుంచి ఇప్పుడు ఒక్కొక్క నిమిషం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత బాధపడ్డారు చెప్పు. బాధపడ్డారు సార్. డాక్టర్ల దగ్గర పోతే ఇది తక్కువ కాదు, చదివించకండి, స్కూల్ పంపించకండి, బిజినెస్ పెట్టుకోమనండి. ఆయనకు తక్కువనే కాదని చెప్పారు సార్. మొత్తం రోగం తక్కువ కాదు. రోగమే తక్కువ కాదు. నాటకాలు చేస్తున్నారు, బాబు స్కూల్ పోవద్దని చేస్తున్నారు అని చెప్పారు. యాక్టింగ్ చేసే బాబుకు యాక్టింగ్ చేసేటప్పుడు రాత్రి కూడా షేక్ అవుతుందా? కూడా పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, మీకేం తెలుసు అని 5 రోజులు హాస్పిటల్లో జాయిన్ చేసుకుని నరకం చూపించారు సార్. డాక్టర్ అంటే చెప్పారు
గట్లా చెప్తారు అమ్మ పిల్లగానికి రోగం ఉంటే అది నాటకాలని చెప్తారు. మరి ఇప్పుడు ఎట్లా తగ్గింది? ఇప్పుడు నీకేమవుతాడు? మా బాబు. నీ కొడుకు నీకు మనమడు అవుతాడు. మరి ఇప్పుడు నీ కొడుకు గురించి ఎట్లా ఫీల్ అయినా చెప్పు. ఇన్ని రోజులు ఇప్పుడైతే తక్కువ ఉంది, అంత షేక్ చేస్తాను. సంతోషమైంది. మొన్న అయితే నీకు నోట్లకి మాట రాలేదు. కుటుంబం అంతా ఏడుస్తుంది సార్. అది బ్రెయిన్ లో ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్ల ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా అనేది తగ్గిపోతే బ్రెయిన్ కు ఆక్సిజన్ తగ్గి బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ డెడ్ అవుతుంది. అది దానికి మనం ఇప్పుడు హోమియోపతిలో ఎంతో అద్భుత ట్రీట్మెంట్ చూడు. ప్రజలకు మేము చెప్తే అర్థం కాదు. ఇలాంటి అద్భుత కేసులు ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ప్రజలకు కళ్ళ ముంగడ చూపించినట్టు అవుతుంది. ముందేమున్నది ఇప్పుడేమున్నది అది అద్భుతమైన సైన్స్, అద్భుతమైన ట్రీట్మెంట్ అంటే హోమియోపతి. అది ఎంతవరకు నిజం అనేది ఇట్లా అనుభవించిన కేసులు చెప్తే రిజల్ట్ వస్తుంది పబ్లిక్ కు. సార్ అది మంచిగా ఇంకా డెవలప్ కావాలి సార్. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్. మేము కూడా 10 మందికి చెప్తాం సార్. మీరు ట్రాన్స్లైటిస్ కు ఆపరేషన్ చేయించేది లేకుండే మీకు తెలియకపోయి చేయించారు. గతంలో ఆపరేటిక్స్ చేయించారు. అది కూడా ఆపరేటిక్స్ కూడా హోమియోపతిలో తగ్గిపోతుండే, ఎర్నియా తగ్గిపోతుండే. ఇవి మీరు తొందరపడి మీకు తెలియక హోమియోపతి గురించి తెలియక నష్టపోయారు. డాక్టర్ భయపెట్టింది కదా సార్, తొందర చేయాలి లేకపోతే ఇట్లా అవుతాడు బాబు అని అంటే సరే డాక్టరే కదా అని మీరు అదే డాక్టర్లు చెప్పాక వినడం వల్ల రేపు డాక్టర్లు అంతా ఈ ఆపరేషన్లకు ఎగబడ్డారమ్మా. చెప్పాక నేను కొద్దిగా సమాజంలో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎట్లా తక్కువ అవుతుంది, ఎవరు మంచి డాక్టర్ అనేది తెలుసుకొని ముందుకు పోవాలి. వెనకట్లేక లేవు ఇప్పుడు ఇండియాలో, అర్థమైందా? ప్రజలకు ఇప్పుడు ఇవాళకి ఎన్ని రోజులైంది? 10 రోజులలో ఇప్పటికీ మంచిగా తగ్గిపోయి నిద్రలో వస్తలేదు. ఇంకా 2 నెలల దాకా రాలేదంటే ఇక ఫైనల్ డోస్ ఇచ్చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? అనూష. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. తాండూరు. ఏం బాధతో వచ్చినావు? మైగ్రేన్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 4-5 years నుంచి బాధపడుతున్నావు. ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ పోయినావు? తిరిగాను సార్. అసలు టాబ్లెట్ వేసుకున్నంత సేపు బాగుంటది, మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఎప్పటిలాగా స్టార్ట్ అవుతుంది. దాని లక్షణాలు చెప్పి ఏమేమైతుండే? అంటే ఇది మొత్తం హెడేక్ సార్, నిద్ర పట్టదు సార్. సరే పెయిన్ బాగా వచ్చింది అనుకో, అసలు మా మూసుకుందామన్నా కళ్ళు మూసుకొని సార్ అంత నీళ్ళు కారుతాయి నా కళ్ళకి. నీళ్ళు కారుతాయి. ఇక బాగా అసలు నిద్ర సరిగా పట్టదు. నొప్పి అందకపోతుంది. నొప్పి ఏదైనా సౌండ్ వినబడినా కానీ ఇంకా ఎక్కువ నాకు కోపం వస్తుంది. కోపం బాగా వస్తుంది సార్. ఇది ఎప్పుడు ఏమైనా రాయి తీసుకొని కొట్టుకోవాలా అట్లా అనిపిస్తుంది సార్. చాలా పెయిన్ వస్తుంది సార్. ఇలా రాకపోయేది బాగా పెయిన్ ఉంది. మళ్ళీ రేపటికి ఇంకా ఎక్కువ. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మెడిసిన్ ఇచ్చారు సార్, అవి వాడండి. అది వాడినంత సేపే బాగుంటుంది సార్. పెయిన్ కిల్లర్లు ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్ వాడినప్పుడు తొక్కి పడుతుంది, మళ్ళీ లేస్తుంది. దాని రూట్ పోయే మందు ఇవ్వాలి. అది ఎక్కడికి దొరుకుతుంది? హోమియోపతిలో. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి ఎన్ని రోజులే? 1 month లో ఎంత తక్కువ ఉంది? బాగానే తక్కువ ఉంది సార్. నాకు మొత్తం తగ్గిపోయింది. మొత్తం తగ్గిపోయింది. అది మెడిసిన్ కంటిన్యూగా వాడితే తగ్గుతుంది అనుకో. ఇక నేను రాలేనన్నమాట. అదే మొత్తానికి వాడిన రోజు మొత్తం పోయింది కదా. మొత్తం పోయింది సార్. మళ్ళా అదే మళ్ళీ ఇది శాశ్వతం. అందుకే ప్రజలు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఈ మైగ్రేన్ పేషెంట్ చాలా మంది ఉంటారు. పెయిన్ కిల్లర్లు మింగు కుట్ర నడుస్తూనే ఉంటారు. వేసినంత సేపే కొద్దిగా బాగుంటుంది సార్ రిలీఫ్ గా. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. చాలా అంటే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే, ఏమేమి బాధలు ఉండే అనేటి లక్షణాలన్నీ చెప్పండి. ఇది 30 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇది సివియర్ సర్వైకల్ స్పాండిలైటిస్ సార్. మెడ ఆడించడం, నొప్పి. తిప్పండి మెడ. ఇప్పుడు ఫ్రీ తిరుగుతుంది. చాలా ఫ్రీ తిరుగుతుంది. లోపల కట్ అనే సౌండ్లు వచ్చేది సార్. చాలా సౌండ్లు వచ్చి అసలు మెడ ఆడించవలసిన, బాగా ఆడించవలసి వచ్చేది. అప్పుడే రిలీఫ్ వచ్చేదండి. ఒక విధంగా అనీజినెస్ ఉండేది, డిజినెస్ ఉండేది సార్. చాలా వరకు అసలు చిడిచిడపని వచ్చేసేదండి. ఇప్పుడు ఏంటంటే చాలా వైద్యం చేయించాను. అల్లోపతి, ఆయుర్వేద చాలా చోట్ల వెళ్ళాను, పంచకర్మం చేయించాను సార్. అలసిపోయి ఇంక మందులు పట్టడం మానేశాను. ఎవరు చెప్పేవాడు కాదు. 35 ఏళ్ళు నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవడు వైద్యం చేయాలని తెలుసు. నాకు 35 ఏళ్ళు అంటే క్రానిక్ కేసు, ఇది ఇంపాసిబుల్ అని. సడన్ గా HMTలో మీ ప్రోగ్రామ్ చూశాను, కానీ నేను తురంత డెసిషన్ తీసుకోలేదు. 4 వారాలు చూసి మనం కూడా ట్రై చేయడం తప్పులేదని చెప్పి వచ్చాను సార్. వితిన్ 2 days లో అద్భుతం. అసలు మెడ ఆడించడం అయిపోయింది. నాకు భయం వేసింది, మెడ ఇంత ఎలాగ ఆగిపోయింది అని భయపడిపోయింది. ఇలాగ ఆగిపోతా చిన్న పిల్లతోడని. కానీ ఇంకా అసలు నేను అది 1 month నుంచి చూస్తున్నాను. 80% ఇంప్రూవ్మెంట్ సార్. మోర్ దాన్ 80%. వెరీ గుడ్ సార్. ఏం చేస్తారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేషన్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్, చీఫ్ మేనేజర్ వర్కింగ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఢిల్లీ. ఓకే. చీఫ్ మేనేజర్ బ్యాంక్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. ఏం పేరు? ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు?
5-6 years. 5-6 years నుంచి ఎక్కడెక్కడ వచ్చినావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు, అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, లక్షలు ఖర్చు పెట్టినావు, అటు వాళ్ళు వెనక జుట్టు లేవట్టు చూడు మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా, ఓకేనా? పేరు क्या नाम है? हनीफ है मेरा नाम। हाँ? हनीफ है। हनीफ कहाँ से आए? ईश्वर क्लिनिक मैं गोलकुंडा से है सर। गोलकोंडा से क्या क्या तकलीफ से है? मेरा मेरे घुटने में तकलीफ है सर। घुटनों को मोकाल नोपलो जी। कितने साल से है? मेरे को 2019 से है सर। 2019 से है। 19 से है। अब ईश्वर होम्योपैथी दवा खाने के बाद कितने दिन में फर्क है? कम हो गया था सर। मैं 14 महीने पूरा कम हो गया? पूरा कम हो गया था। 14 महीने कंटिन्यू फोल्ड करके बताओ, पैर फोल्ड क्या फोल्ड पड़ने को नहीं आता बोले ना? ये पैर मेरे को खरीद नहीं आता था। हाँ। अभी मैं पूरा ऐसा ले सकता अब पूरा फोल्ड हो रहा, पूरा फोल्ड कर सकता। पहले नहीं होता था। पहले नहीं होता था। वेरी गुड। उसके मेरे को 9 महीने दवा खाने के बाद कम हो गया था। मैं 14 महीने खाया आपके पास दवा, वेरी गुड। तो कम हो गया था। अभी फिर मेरे को थोड़ा पैरों में वीकनेस दिख रहा था। वीकनेस दिखना बोल के आया आज? दिख रहा बोल के। ओके, वो वीकनेस भी मैं जाने वैसे देते हैं। अब वो एज को उम्र से भी अपना मसल्स में वीकनेस आता, हाँ। उसका ताकत का दवाई देते। अच्छी ఓకే, ఏం పేరండి? మంజుష గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? ఇక్కడ మేము గుంటూరు అండి, ఆంధ్ర నుంచి వచ్చాం. గుంటూరుకి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్. ఏం ప్రాబ్లం ఇది? యూరిథ్రల్ స్ట్రక్చర్ సార్, నేను సర్జరీ చేయించుకున్నాను. స్ట్రక్చర్ యూరిథ్రకు ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్నా, ఒక 1 year చేయించుకున్నా, ఒక 1 year అట్లా ఉంది. తర్వాత మళ్ళీ అంటే స్ట్రక్చర్ యూరిథ్ర వల్ల నీకు ఏమైతుండే? యూరిన్ రాదు సార్, యూరిన్ అస్సలు రాదు. 1 hour వాష్రూమ్ లో కూర్చున్నా యూరిన్ వెళ్ళదు. కాబట్టి వాటర్ రావటం అట్లా అనిపిస్తుంది. మళ్ళీ మనకి కొంతసేపటికి కింద అబ్డామిన్ అంతా ప్రెషర్ గా, ఫుల్ ప్రెషర్ గా యూరిన్ వస్తున్నట్లు. అంతే, బ్లాడర్ నిండినప్పుడు పొట్ట అంతా ఉబ్బినట్టు అవుతుంది. వాష్రూమ్ కి వెళ్తే యూరిన్ రాదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ లో మందులు వాడిన రోజు ఏంది? ఇప్పుడు ఒక 5 months నుంచి వాడుతున్నాను. చాలా చేంజ్ వచ్చింది, చాలా నార్మల్ అవుతుంది. మాక్సిమం 80% చేంజ్ వచ్చింది. వెరీ గుడ్. మరి ఆపరేషన్ చేసినా తక్కువ కానటువంటిది హోమియోపతి తీపి గుళికలు తింటేనే అంత చేంజ్ వచ్చింది. ఇది శాశ్వత. స్ట్రక్చర్ యూరిథ్ర అంటే యూరిథ్రలో ఫ్యాట్ కొవ్వు నిండిపోవడం వల్ల మూత్రనాళం అబ్స్ట్రక్ట్ అవుతుంది, అది మూసుకుపోతుంది. దానివల్ల వాళ్ళు ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అయింది. మరి మన దగ్గర హోమియోపతి వాడడం వల్ల కరిగిపోయిన ఫ్యాట్ కరిగిపోయింది, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇది ప్రజలకు తెలవడానికి, మీలాంటి బాధితులకు తెలవాలి. తెలియక నీ లెక్క మోసపోతున్నారు. ఆపరేషన్కి ఎంత ఖర్చు పెట్టినావు? 1,50,000. మరి 1,50,000 పెట్టినా కాకపోయా, మళ్ళా యూరిన్ అబ్స్ట్రక్ట్ అయితే మళ్ళీ పోతే ఏమన్నాడు? వస్తుంది. నేను చెప్పాను కదా 6 months కి రావచ్చు, 1 year కి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నేను చెప్పాను కదా అమ్మా అన్నారు. మళ్ళీ అనస్థిషియా ఇచ్చి డైలటేషన్ చేయించుకోమన్నా. ఇక మంత్లీ వన్స్ 6 months కి ఒకసారి నీకు ప్రాబ్లం ఎక్కువైనప్పుడల్లా డైలటేషన్ చేయించుకోవడమే. అంతకన్నా ఇక జీవితాంతం చిన్న ఏజ్, ఇప్పుడు ఎప్పటిదాకా జీవితాంతం నువ్వు డైలటేషన్ చేసుకుంటావు. ఒకసారి చేస్తే నీకు ఎంత బాధ అయింది? చాలా 3 days డెవలప్ అయ్యాను అసలు. మరి ఒక్కసారి చేస్తేనే 3 రోజులు ఇంట్లో వండుకున్నావు అంటే మరి ఎంత పెద్ద బాధ అది. ఓకేనా? మళ్ళీ మొత్తం ఓకే, వీడియోస్ చూసాం సార్. మీ విజిట్స్ అండ్ బ్రాంచెస్ గురించి చెప్పండి సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి. ఏపీ ప్రజలంతా కూడా నోట్ చేసుకోండి, ఆ నంబర్ కనిపిస్తుంది, ఆ అడ్రస్ హైదరాబాద్ చిక్కడపల్లి అడ్రస్ నోట్ చేసుకోండి. ప్రజలంతా, ఏపీ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఏపీలో ప్రజల కోసం అనేది ప్రతి నెలకు 4 గురువారాలు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ, మూడో గురువారం విశాఖపట్నం దాబా గార్డెన్ ఏరియా, దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్కు రావాలి. అదేవిధంగా తిరుపతి 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ 4 గురువారాలు తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటా. ఆర్టీసీ ఎక్స్ రోడ్ చిక్కడపల్లి. అక్కడ మీరు ఆ నంబర్ కానీ లేకపోతే మెట్రో పిల్లర్ నంబర్ నోట్ చేసుకోవచ్చు. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119. అక్కడికి వస్తే మన క్లినిక్ కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి చిక్కడపల్లిలో ఎక్కడ అంటే మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ప్రతి గురువారం
ఏపీకి రావడం జరుగుతుంది. మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలు కాక తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా అందరికీ హైదరాబాదు చిక్కడపల్లి కేంద్రకం దగ్గర 100-150 కిలోమీటర్ల దూరం నుంచి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్కు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ఆ నంబర్లకు మీరు ఫోన్ చేసి ఉన్నారా లేదా తెలుసుకొని రావాలి. అపాయింట్మెంట్ ముందే మేము ఫోన్లో ఇవ్వమంటే ఇవ్వడానికి రాదు, ఎందుకంటే గొడవలు అవుతాయి, పబ్లిక్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఫోన్ చేసుకొని మేము అపాయింట్మెంట్ తీసుకొని మేము ముందు పోదామంటే గొడవ పడతారు. వచ్చినాక సీరియల్ నెంబర్ ఇస్తారు, సీరియల్ నెంబర్ ప్రకారంగా ఉంటుంది అక్కడ. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలంతా కూడా హైదరాబాద్కు డైరెక్ట్గా మీరు రావచ్చు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఏపీ ప్రజల అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజలకు హోమియోపతి స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పి నిరూపించడానికే ఏపీ దాకా రావడం జరుగుతుంది. ఏపీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఎలాంటి సమస్యలు చూసారు కదా ఇప్పటిదాకా. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాదు అన్న కేసులను మనం సక్సెస్ చేస్తున్నాం. అంటే అలోపతి కంటే ర్యాపిడ్ కాదు అనేది తెలుసుకోవాలి. ఇంకొకటి, హోమియోపతి కనిపెట్టిన ఆయన ఎవరు? డాక్టర్ శామ్యూల్ హానిమాన్, జర్మనీ దేశస్థుడు. ఆయన మామూలు ఏదో పని బాట లేని మనిషి కాదు. అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి అలోపతి డాక్టర్లకు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారికి 250 ఏళ్ళ కిందనే ఆయనకు ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి రీసెర్చ్ చేసి ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అంటే మానవ శరీర ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి ఒక డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. ఎవరో మామూలు మనిషి కనిపెట్టలే హోమియోపతి వైద్యాన్ని. కాబట్టి అందులో లేనటువంటి వైద్యము ఇందులో ఉన్నది, దానికంటే ర్యాపిడ్ ఉన్నది. దాన్ని కరెక్ట్గా యూజ్ చేసి ప్రజలకు చూపించే డాక్టర్స్ లేక ప్రజలకు అందకుండా పోయింది. దీని ప్రచారంలోకి లేక హోమియోపతి వైద్యం గురించి ప్రచారం చేయక ప్రజలకు తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు మనం సక్సెస్ కేసులు లైవ్లో డైరెక్ట్గా మాట్లాడమే కాకుండా సక్సెస్ కేసు చూపించడంలో ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు అరే హోమియోపతి ఒక వైద్య విధానం ఇట్లా ఉందా అని పబ్లిక్ ఆశ్చర్యపోతున్నారు. ఒక కేసు ఇంకో కేసు ఇవాళ చూపించేది టైం లేదు, చూపించలే. హోమియోపతి గురించి బయట 7 సంవత్సరాలు హోమియోపతి వైద్యం వాడినా ఆయన నాకు నడుము నొప్పి తగ్గలేదు సార్ అని చెప్పి వచ్చింది నిన్న నా దగ్గరికి. అరే 7 సంవత్సరాలు బట్టి అవసరం ఎందుకు ఉంటుంది హోమియోపతికి? సింగిల్ డోస్ నోట్లు వేస్తే తెల్లారి వరకనే మార్పు కనిపించాలి, నెల లోపల మార్పు 2-3 నెలలు అయిపోవాలి కేసు అని చెప్పిన. నాకు 7 ఏళ్ళు అవుతుంది సార్ అంటున్నాడు. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తా. అది ప్లే కాలేదు ఇవాళ, ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇలాంటి ఎక్కడో హోమియోపతిగా గుడ్డిగా వాడి హోమియోపతి ఇప్పటిదాకా బదనామైంది. ఆయన ఎవరికి చెప్పినా హోమియోపతి నేను 7 ఏళ్ళు వాడిని నాకు తక్కువ కాలేదు నడుము నొప్పి అంటే మిగతా వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? మిగతా వచ్చేటోళ్ళు వస్తారు హోమియోపతికి? రారు. హోమియోపతి అనేది లేటు ప్రాసెస్ కాదు, లేటు వైద్యం కాదు. కరెక్ట్ డాక్టర్ ఉండాలి, కరెక్ట్ మెడిసిన్ ఉండాలి, క్వాలిటీ మందు, ఒరిజినల్ జర్మనీ మందులు ఉంటే 24 అవర్స్లో మార్పు కనిపించాలి. ఇచ్చిన మందు ఆ వ్యాధి యొక్క ప్రభావం మీద 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి. అది కరెక్ట్. లేదు మ్యాక్సిమం 10 డేస్. 10 డేస్లో ఏమీ మార్పు లేకపోతే నేను వాపసు రమ్మంటే మందు మార్చిస్తా వాళ్ళకు. ఈ విధంగా చెప్పి చేయడం వల్ల ప్రజల్లో మంచి క్రేజీ పెరిగింది హోమియోపతి మీద. ఎంతోమంది పేదలకు, మధ్యతరగతులకు లక్షల రూపాయలు తెలియక వైద్యం పట్ల అవగాహన లేక ఇల్లు వాకిలు అమ్మి డబ్బులన్నీ ఆ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ఇల్లు గుళ్ళ చేసుకుంటున్నారు. అరే ఇంత ఇప్పుడు చూసి ఒక బాబుకు రాత్రి పిట్స్ వస్తుండే నిద్రలా, ఇట్లా జల్లెడ ఊగినట్టు తెల్లారేదాకా ఊగుతుండే, ఇట్లనే ఊగుతుండే. ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. హాస్పిటల్, న్యూరో హాస్పిటల్, ఆర్థోపెడిక్, బ్రెయిన్ హాస్పిటల్ అందరి దగ్గర తిరిగినా తక్కువ కాదని చెప్పిరట. మరి అక్కడ తక్కువగానే అన్నటువంటి వ్యాధి 3 రోజుల మార్పు 3 నెలల్లో కంప్లీట్ చేసిన, ఇంతవరకు పత్తలేదు, ట్రీట్మెంట్ కూడా ఆపేసిన. మరి ఎంత ర్యాపిడ్ చెప్పండి. ఇలాంటి వైద్యం ఉన్నది, వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పాపం. మరి ఇక్కడ సింపుల్గా తగ్గిపోయింది. ఎంత డబ్బు నష్టమైందని చెప్పి బాధపడుతున్నారు. అలాంటి బాధ వేరే కుటుంబాలు పడకుండా ప్రజలకు హోమియోపతి గురించి అవేర్నెస్ రావడానికే ఈ ప్రోగ్రాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి అవేర్నెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.